అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ की జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమమ. సనాతన ధర్మ ప్రియులారా, మంత్ర జిజ్ఞాసులారా, ప్రధానంగా ఈరోజు అంశం సాధనలో వచ్చే మాయల్లో ఎలా జయించాలి అనే దాంట్లో మనం మాట్లాడుకుంటే, నా దగ్గరకు వచ్చిన పిల్లలే స్త్రీ దగ్గర కంట్రోల్ చేసుకోలేక బ్రహ్మచర్యం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత భార్య సహకరించక సాధన పాడు చేసుకున్న పిల్లలు ఉన్నారు. నేను ప్రధానంగా మొదట్లోనే చెప్పాను ఈ విషయం. పూర్తిగా మీ భార్యకు మీరు మర్యాద ఇవ్వండి, తనకు అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను చేసేది శివ పూజ వల్ల నువ్వు కూడంగా ఉద్ధరించబడతావు. నేను చేసిన శివ పూజలో 50 వంతు నీదే అవుతుంది. అర్ధభాగము నువ్వు నా అర్ధాంగివి. నా శరీరంలో సగభాగాలు అయిన నువ్వు, నా పాపపుణ్యాలలో నీకు అధికారం ఉంది కనుక నువ్వు కూడా ఉద్ధరించబడతావు అని చెప్పి వాళ్ళని గైడ్ చేయండి, మోటివేట్ చేయకుండా మీరు వాళ్ళకు విలువ ఇవ్వకుండా వస్తే, మీరు ఏం చేస్తున్నారన్న అవగాహన వాళ్ళకు లేనప్పుడు మీరు నష్టపోతారు. ఒక అబ్బాయి నష్టపోయాడు, మేము ఇంకోసారి ఏం ఛాన్స్ ఇవ్వము. అబ్బాయి ఏమో ఇంటికాడ సరిగా చెప్పి రాలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అమ్మాయికి మర్యాద ఇవ్వాలి, నచ్చ చెప్పాలి, తనకి తెలియజేయాలి. దీంట్లో ఫెయిల్యూర్ అయ్యండి. మీరు మీ భార్యకే విలువ ఇవ్వకపోతే మంత్రాది దేవత మిమ్మల్ని ఎలా నమ్ముతుంది? అది అనేక కోటి బ్రహ్మాండ నిలయ, అదంతా అపురూపమైన శక్తి. ఆ శక్తి మీకు అనుగ్రహించాలి అంటే అసలు సత్య ప్రకాశమే భగవంతుడు. ఒక దేవతా శక్తి ఏదైనా ఉంది అంటే అది సత్య ప్రకాశమే అని చెప్పేసి మనం ముందు అనుకుంటున్నాం. మీరు ఇంటికాడనే మీరు మర్యాద ఇవ్వనప్పుడు, అలా ఎక్కడికి సాధనకి ఇంకా వచ్చినప్పుడు దేవతను మీరు ఏం ఉద్ధరిస్తారు? దేవత మిమ్మల్నే ఉద్ధరిస్తుంది. అబద్ధం ఉన్న దగ్గర దేవత ఏడొస్తుంది. శివుడు అంత ఆరాధ్య దైవం అయిన తర్వాత కూడా పూర్తిగా నా దేవతనే నా శక్తి అని చెప్పేసి ఆయన పూర్తిగా తన సభాగం ఇచ్చాడు. శివ మంత్రం చేయాలనుకుంటున్నా మీరు శివుని ఆదర్శంగా తీసుకోకపోతే ఇంకెవరిని ఆదర్శంగా తీసుకుంటారు? భార్యకు మర్యాద ఇవ్వాలి, తనకు అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను చేసే పూజ వల్ల ఇద్దరికి కూడా మోక్ష ప్రాప్తి వస్తుంది, జీవితం బాగుంటుంది. కొన్ని కోట్ల జన్మల తర్వాతనే, ప్రధానంగా కొన్ని కోట్ల జన్మల తర్వాతనే శివ పూజ చేసే ఆలోచన వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. ఇది అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇంకొకటి ఏంటి అని చెప్పేసి అంటే, మిమ్మల్ని మీరు నియంత్రించుకొని వాళ్ళని ముందుగానే శారీరకంగా మానసికంగా మీరు వాళ్ళని బలంగా తయారు చేయాలి. ఒక అబ్బాయి, నేను కొంత సాధనలో ఉన్నప్పుడు బలహీనమైన క్షణాల్లో నేను ఇట్లా గడిచిపోయిందండి, నాకు బ్రహ్మచర్యం నేను కోల్పోయాను అన్నాడు. అంటే ఇంకా నువ్వు సాధన పనికిరావు అని చెప్పిన నేను డైరెక్ట్. ఎందుకు? మళ్ళా మా అబ్బాయి మళ్ళా 0 నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఉపదేశం తీసుకోవాలి. లేదని చెప్పేసానంటే ఇంకా ఆ మంత్రం అబ్బాయి మీద ప్రభావపూర్తిగా చేయదు. నేను మరీ చెప్తున్నా, సాధనలో ఉన్నప్పుడు మీరు రతి మన్మధుల్లాగా కనిపిస్తుంటారు ఒకరంటే ఒకరికి. అది తపస్సు నుంచి వచ్చే మాయ. ఇది బాగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు విశ్వసుందరిలాగా కానొస్తుంటారు మీ భార్య, మీరు కూడా ఆమెకు అతిలోక సుందరులాగా కనిపిస్తుంటారు. ఇది మాయ. ఆ తపస్సు ఒక కాంతి, తపస్సు ఒక తేజం. మీ కాంతి శరీరము అంత ప్రభావితంగా కాంతి విరజల్లుతుంది. మీ ముఖంలోకి అంతే ఉంటది. మీరు ఇంతకుముందుకి ఎంత అందగాలో ఇప్పుడు కూడా అంతే ఉంటారు. కానీ మీ కాంతి శరీరము అలాంటి తరంగాలు, భావతరంగాలు రిలీజ్ చేస్తుంటది అనమాట. దానికి కారణం మీరు తపస్సును ఆకర్షిస్తున్నారు కనుక ఇలాంటి మాయలు లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. పురుషున్నే ప్రకృతి ఆశ్రయిస్తుంది కనుక ప్రకృతి పురుషుల ఆకర్షణ సర్వసాధారణమైనది. ఇది సృష్టి రహస్యం కూడా గనక దీన్ని మీరు ఆలోచన చేసి దీన్ని నియంత్రించుకోగలగాలి. అందుకోసం చెప్పేసి కొంచెం దూరం కొట్రా బాబు, సాధన కోసం కావాలని చెప్పేసి అంటే ఇంటి పైన నన్ను ఏర్పాటు చేసుకోండి, మీ సపరేట్ మీరు రూమ్ అన్న అరేంజ్ చేసుకోండి అని చెప్పడానికి కారణం ఇవే. తనకి ఫస్ట్ నుంచి మీరు గైడెన్స్ చేయాలి. మన జీవితం బాగుపడబోతుంది, మనకు కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం తర్వాత ఈ అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని నువ్వు నేను జీవన్ముక్తులం అవుదాము, శివ కైవల్యం పొందుతాము, కైలాస ప్రాప్తి మనం పొందుతాము అని చెప్పేసి మీరు ముందే చెప్పుంటే, ఈడ ఏంది కేవలం మీరు మీ భార్యకు
విలువ ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో తనను మీరు చెప్పనికే ప్రయత్నం చేయలేదు. కారణము ఆమెకు ఇచ్చే విలువ మీరు ఇవ్వనందుకే ఈడ మీరు కోల్పోయారు. ఇంకా నా దగ్గరికి తర్వాత వచ్చేవాళ్ళు కావచ్చు, ఇంకెక్కడన్నా పోయేటోళ్ళే కావచ్చు. నేను ఒక్కనే తోపుసేంగా ఉన్నాను కాదు నేను ఇక్కడ చెప్తున్నది. ఎక్కడైనా సరే సాధనలో మీరు ఉన్నతి స్థాయికి పోవాలి అని చెప్పేసి అంటే కుటుంబంలో తప్పకుండా మర్యాద ఇవ్వాలి. కుటుంబంలో తప్పకుండా వాళ్ళు అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతి అనేది ప్రధానమైంది. నా అనుభవంతో చెప్తున్నా. నేను వస్తానన్న సమయానికి రాలేకపోయినందుకే నాకు మంత్రాతి దేవత నా గురువుకు దర్శనం ఇచ్చి నాకు ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి మళ్ళీ నేను వేరే దగ్గర పోయేసి సాధన చేసేసి నేను ఆ మంత్రాది దేవత అనుభవాలు పొందగలిగాను. మేము ఏదో ఇట్లా మాట వరుసకి చెప్పట్లేము. మా జీవితం మాకు నేర్పించిన గుణపాఠాలు మీకు పాఠాలుగా చెప్తున్నా. నాకు గుణపాఠాలు మీకు పాఠాలు. మీరు అభివృద్ధిలోకి రావాలి. నేను పడ్డ ఇబ్బందులు మీరు పడొద్దు. ఒకరు పడ్డ ఇబ్బందుల నుంచే పాఠాలు నేర్చుకొని చెప్పిన పాఠాలే జీవితాన్ని నిలబెడతాయా అని చెప్పేసి నేను నమ్ముతాను. అందుకోసం చెప్పేసి మీకు చెప్తున్నాను మిత్రులారా, పూర్తిగా భార్యకు మర్యాద ఇవ్వండి. తనకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇద్దరం బాగుపడతామని చెప్పేసి మరీ చెప్పండి. అనుమతి తీసుకోండి. తనను పూర్తిగా విశ్వసించండి. నేను మరి ఇంకొకసారి కూడా చెప్తున్నా, నువ్వే శివుడవైనప్పుడు అమ్మనే ఆమె. నువ్వే శివుడవైనప్పుడు పార్వతే నీ భార్య. నువ్వు శివుడవ అని చెప్పేసి అని ఆ అమ్మాయి భార్య నీ భార్య పార్వతి అని చెప్పేసి అని పూర్తి విశ్వసించు. ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వు నా దేవతవి. కొన్ని కోట్ల జన్మల తర్వాతనే ఇంత అనుగ్రహంతో ఉన్న భార్య నాకు దొరికిందని చెప్పేసి అని ఆ అమ్మాయిని మీరు మెచ్చుకోండి. మీరు పూర్తిగా ఆమెకు సహకరించండి. ఆమెను పూర్తిగా కూడా మర్యాద ఇచ్చేసి ఒక మాటతోటే నీకు స్త్రీ పూర్తిగా కారుణ్యంతో మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆ మాట అనేది నువ్వు ఎంత స్పష్టంగా ఎంత భావంగా నువ్వు చూపిస్తే జీవితం అంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇది సాధారణ జీవితంలో ఉన్న వాళ్ళు కావచ్చు, సాధన కోసం రావాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇంట్లో కలల పంటగా భార్య భర్తలు ఉండాలి, శివ పార్వతులుగా కలిసి ఉండాలి అంటే పరస్పరంగా ఒకరంటే ఒకరికి మర్యాద తప్పకుండా ఇవ్వాలి. 0 ఏది కూడా మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు లేకుండా ఎవరైతే భార్య భర్తలు ఉంటారో జీవితంలో వారు ఎప్పుడు కూడా కలహాల పాలు కారు. మధ్యవర్తి ఎవడో వచ్చేసి ఇబ్బంది పడడు. ఎవడైతే భార్య భర్తలను ఇడిపియాలి అని చూస్తాడో అది ఎవరైనా కావచ్చు, భార్య నుంచి కావచ్చు, భర్త నుంచి కావచ్చు, ఎవరైనా సరే. ఎంత పెద్ద భయంకరమైన సర్పదోషం అంటే అంత పెద్ద భయంకరమైన సర్పదోషానికి వాళ్ళు అర్హులే. భార్య భర్తలు ఇడిపియాలి అనుకున్న వాళ్ళు పెద్ద సర్పదోషాలకు ప్రధానంగా వాళ్ళ చేతులారా వాళ్ళే చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ ఇద్దరి నడుమ కలహాలు ఏదైనా వస్తున్నాయంటే ఇంతకుముందుకి ఏదైనా కలహాలు అవుతున్నప్పుడు మీరు ప్రోత్సహించారు, లేకపోతే అక్కడ చూస్తూ ఉంచున్నారు అంతే. ఇప్పటికైనా కానీ మేల్కోండి. మీ నుంచి పోయే మాట ఒక జీవితం నిలబెట్టాలి. మీ నుంచి పోయే మాట ఒక అభ్యున్నతి రావాలి. ఇదే మీకు ప్రధానమైంది. ధర్మమే పట్టుకోండి, ధర్మమే చెప్పండి, ధర్మమే మీరు ఆచరించండి. మీరు ఆచరించి చెప్పిన ధర్మం అత్యున్నత స్థాయికి మిమ్మల్ని తీసుకొని పోతుంది, మీ మాట విన్నవాన్ని తీసుకొని పోతుంది అని మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నేను మీ సాధక మహేష్, తాంత్రిక పాఠశాల, నర్మదేహార్. ఓం నమ శివాయ. నాగురోరరికం నాగురోరరికం నాగురోరరికం. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ.